సొల్యూషన్‌కి ఒక టీమ్‌ని పెట్టాలి. అక్కడ అవసరమైతే ఒక 1000 మందిని పెట్టు స్టాఫ్‌ని. అవును. ఒక 10 రోజుల పాటు అదొక యజ్ఞం కింద చేయండి. ఆ భూములకి సొల్యూషన్ ఏది కొంతమందికి ఎకరం ఇస్తే అందులో కొంచెమే ఇచ్చారని, లేదా కొంతమందికి ఏంటి మీరు బిట్లుగా తీసుకోమన్నారని, ఒకళ్ళు 1000 గజాలు తీసుకున్నారు 250 అమ్మడానికి వీల్లేదంటున్నారు. అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పరిష్కరించేయండి ముందు ఇమ్మీడియట్గా. అవి పరిష్కరించేస్తే రైతుల్లో ఒక తృప్తి ఉంటుంది. ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ జరిగిపోతే ఆటోమేటిక్గా నడుస్తుంది. లేదు అనుకోండి, ఈ సీజన్ అయిపోయిందంటే 2 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ ఇక 3 ఏళ్లలో వర్కౌట్ కాదు. ఇప్పుడు ఒక మామూలు అపార్ట్మెంట్ కట్టడానికి నేను మా ఇంటి దగ్గర చూసా, 3 ఏళ్ళు పట్టింది ఒక అపార్ట్మెంట్. 30 ఫ్లాట్ల 10 ఫ్లాట్ల అపార్ట్మెంట్, 10 ఫ్లాట్ల అపార్ట్మెంట్ 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు వీళ్ళు 50 అంతస్తుల భవనానికి 3 ఏళ్ళు పడితే 3 ఏళ్లలో అయిపోతుందా? ఇప్పుడు ముందు మళ్ళీ ఆ నీళ్ళన్నీ తోడాలా, అక్కడ మళ్ళీ ఆ పునాదులు చెక్ చేసుకోవాలా, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలా. ఇది ఐకానిక్ టవర్స్ అవి 3, 4 కడతామంటారు. అవి కట్టేస్తే వీళ్ళకి అసలు ఇక ప్రాబ్లం లేదు. దాని మీదన సీరియస్ కాన్సన్ట్రేట్ చేసుకుని ఇవి చేసేసుకునే పని మీదన ఉండాలి సీరియస్గా. అదే కదా. అవును. రైట్.